నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరారు యువకులు. పార్టీ చేస్తున్న కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున పార్టీలోకి గ్రామస్తులు చేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డితో కలిసి యువకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ వెంకటరమణ, గడ్డం ఆకాష్, తరుణ్, ఎం పవన్, ఎస్ నాని, ఎస్ శ్రీనివాస్, ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఏ అభివృద్ధి కోసం అయితే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో దాన్ని పరిపూర్ణంగా మేము సహకరిస్తామని, ఇక్కడ గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కానీ ఏ రోజు కూడా రైతులు పొలంలోకి పోవాలంటే రోడ్డు వేయాలనే ధ్యాస రాలేదు. కానీ మొన్న మా గణేష్ రెడ్డి సాబ్ ఆఫీస్లో స్వచ్ఛందంగా కొందరు నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము బలవంతంగా తీసుకుపోయినామని. నిజంగా చెప్పండి, ఆ రోజు మేము ఎవరైనా మీ ఊరికి బలవంతంగా తీసుకెళ్ళినామా? కాదు. ఈరోజు బీజేపీలో ఉన్న నాయకులు కానీ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకునే స్థాయిలో లేరు. కాబట్టి ఈరోజు మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఈ మండలం యొక్క అభివృద్ధిని ఇక్కడ లోకల్ నాయకులైనటువంటి మా గణేష్ రెడ్డి అన్న కానీ మా కళ్యాణం రాజేశ్వర్ కానీ ఇక్కడ కృషి చేయడం వల్లనే ఈ గ్రామము ఈ మండలం